అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 20వ తారీఖు ఆగస్ట్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం బుధవారం. తిథి బహుళ ద్వాదశి మధ్యాహ్నం 2:22 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం పునర్వసు. రాత్రి 1:38 వరకు. తదుపరి పుష్యమి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. తదుపరి వృషభ రాశి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహమున వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. తదుపరి మిథున రాశి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యల వలన వ్యాపారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి కన్యరాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలకు మించి అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. తదుపరి తులారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. రుణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నిరాశ పరుస్తాయి. తదుపరి ధనస్సు రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మకర రాశి. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. తదుపరి మీనరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు.